పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి వంట వచ్చా, ఏం చేస్తుంది, ఏంటి, ఇవన్నీ కాదు. మొహమాటం లేకుండా ధైర్యంగా అడిగేసేయండి, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. సో అలా అడగగానే అమ్మాయి కొంచెం షాక్ అవుతుంది, రియాక్షన్స్ కూడా వేరే ఉంటాయి. అప్పుడు ఆ అమ్మాయి ఎస్ అని చెప్పదు, ఉన్నా కానీ నో అనే చెప్తుంది. ఆ అమ్మాయి నో చెప్పింది కదా నువ్వు పండగ చేసేసుకో. ఎందుకంటే ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే అని ఊరికే అనలేదు. వాళ్ళు నో అన్నారంటే ఎస్ అని అర్థం. ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి మీకు, లేదంటే చాలా కష్టం. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడు నో అని చెప్పింది కదా అని పెళ్లి చేసుకున్నారే అనుకో, రేపొద్దుట ఏ ఫ్రిడ్జ్లోను, ఏ కుక్కర్లోను, ఏ సూట్ కేసులోను, తర్వాత మీ ఫోటో గోడకో ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెళ్లి చేసుకో. జాగ్రత్త అబ్బాయిలు.